బ్రేకింగ్ న్యూస్. బొలివియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. లా పాజ్లోని ఎల్లో ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో బొలివియన్ వైమానిక దళానికి చెందిన C-130 హెర్క్యులస్ రవాణా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు విమానాశ్రయం పక్కనే ఉన్న రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఈ విమానం పడిపోయింది. సెంట్రల్ బ్యాంక్ నుంచి ఇతర నగరాలకు కొత్త నోట్లను తరలించే క్రమంలో క్రాష్ అయింది. దీంతో రోడ్లపై పడి ఉన్న కరెన్సీ నోట్లను సేకరించేందుకు స్థానికులు ఎగబడ్డారు. Fatal. Se cayó un avión. No se sabe. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బొలివియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లా పాజ్లోని ఎల్లో ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో బొలివియన్ వైమానిక దళానికి చెందిన C-130 హెర్క్యులస్ రవాణా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృత్యువాతపడ్డారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు విమానాశ్రయం పక్కనే ఉన్న రద్దీగా ఉండే ప్రధాన రహదారిపైన మనం చూడవచ్చు. అక్కడ రహదారిపైన ట్రాఫిక్ కూడా మనకు కనిపిస్తోంది. కొన్ని కార్లు ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో అది ప్రధాన రహదారి, ఆ దేశంలో ఆ నగరంలో ప్రధాన రహదారి. ఆ ప్రధాన రహదారి పైన ఒక్కసారిగా ఆ విమానం కుప్పకూలిపోయింది. సెంట్రల్ బ్యాంక్ నుండి ఇతర నగరాలకు కొత్త నోట్లను తరలించే క్రమంలో ఈ ఫ్లైట్ క్రాష్ అయింది. దీంతో రోడ్లపై పడి ఉన్నటువంటి కరెన్సీని సేకరించేందుకు స్థానికులు ఎగబడ్డారు. No se sabe.